తల్లి పరిచారకులను చూసి, సో ఇది దేవుడు చెప్పింది చేయడం చాలా కష్టం మనం అనుకుంటున్నారు. క్రైస్తవ మార్గం ఈజీ అనుకుంటున్నారు. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు. వినండి, ఆ 70 మంది శిష్యులకు యేసు ప్రభు వారు ఏమని పలికినారంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగండి అని చెప్పినారు. అప్పుడు ఇది కఠినమైన మాట అన్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చదవండి. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఇది కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పుకొనిది. 66వ వచనం. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి చాలండి. సో ఈ రోజుల్లో దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు, దేవుణ్ణి ఎందుకు వెంబడించలేకపోతున్నారంటే క్రైస్తవ జీవితం కఠినమైన జీవితం. సో వాస్తవంగా దీన్ని అనుభవించినప్పుడు అది ఎంతో సంతోషకరము, కానీ సగము సగం ఉంటారు చూసినారా? సగము లోకము, సగము దేవుడు, సగము సంఘము, సగము లోకం. ఇటువంటి రెండంతల జీవితంలో బ్రతికే వారికి క్రైస్తవ జీవితం కఠినమైంది. అందుకే ఎందుకు దేవుని వెంబడించలేకపోతున్నారు, ఎందుకు దేవుని మార్గంలో నమ్మకంగా బ్రతకలేకపోతున్నారంటే ఆయన మాటలు వినకపోవడమే. ఆ మాటను కఠినంగా భావిస్తున్నారు. ఇది కఠినమైన మాట. అందుకే ఉదయకాలం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికిన వారిలో ఒక 5 మందిని చూసినాం. ఒక ఆయన, మొదట ఆయన లోతు, రెండో ఆయన సంసోను, మూడో ఆయన, 4గో ఆయన యెరోబాము. కాదు, ఆయన రాజు అండి, మీరు అటు కావద్దు. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రవక్త. ఇశ్రాయేల్ ఒక ప్రవక్త సేవకుడే. ఆయన పేరు రాయబడలేదు. తర్వాత 5వది ఎవరు? నాయో. అలా చెప్పుకుంటూ పోతే ఆదాం మొదలుకొని యోనా వరకు అందరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వారే. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినవేకి వెళ్ళమన్నాడు. తన సొంత చిత్తం చొప్పున తార్సిస్కి వెళ్ళినాడు. విచిత్రం ఏంటో తెలుసా? 4 రోజులు ఆ కంపులో ఉన్నాడు. ఈరోజు దేవునికి వ్యతిరేకమైన వెళ్ళే నీ మార్గం కంపే. తండ్రి మాట వినకుండా వెళ్ళిన కుమారుడు ఎక్కడికి వెళ్ళినాడు? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినాడు. సరే, దూరదేశం, అది మనకు తెలుసు. పందులు తినే పొట్టు. నేను అనుకుంటాను ఏంటంటే, ఆ దేశంలో మేకలు లేవా? ఆ దేశంలో గేదెలు లేవా? ఆవులు లేవా? పందుల దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు చెప్పండి? ఆ తప్పైన కుమారుడు మేకలు గాయడానికి మేకలు లేవా, గేదెలు గాయడానికి గేదెలు లేవా, పందుల దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు? ఒక విషయం చెప్పండి మీరు. పొట్టు ఉంటుందని అక్క సంతోషం. ఇంకా పందులు ఏమేమి తింటాయి? సరే, అవన్నీ ఇప్పుడు తీసుకుంటే మన అన్నం తినం మధ్యాహ్నం. పందులకు ఏం వేస్తారు చెప్పండి? మీకు తెలుసా? ఊర్లలో పందులకు ఆ పాడైపోయిన అన్నం, కలెక్టర్ చేసిన అన్నం, కుడితి అన్నం వేస్తారు. అవి గుర్తుందా? తెలుసా? అసలు పందులు లేవనుకుంటా మన ఏరియాలో. ఉన్నాయి, ఎందుకు లేవు? పందులు లేకుండాయి. సో ఇప్పుడు ఆ పందులకు ఏం వేస్తారు తెలుసా? నాకు తెలిసిన టైంలో, ఇప్పుడు కూడా అనుకుంటా, ఆ ఊర్లలో మిగిలిపోయిన అన్నం, ఫంక్షన్లలో అన్నం మిగిలిపోతే అన్నం తీసుకొచ్చి వేస్తారు. అక్కడ ఏం దొరుకుద్దని వెళ్ళినాడు వాడు? మేకలు అన్నం తింటాయా? గేదెలు అన్నం తింటాయా? సింహాలు అన్నం తింటాయా? ఒక పంది అన్నం తింటుంది. అక్కడ అన్నం దొరుకుద్దని వెళ్ళినాడు. అవి చూస్తే మరి కోపంగా, డై జరుగో, ఏవి మేము మీకే దొరికినవా? కనీసం పొట్టు కూడా రానివ్వలేదు. అవి ఎట్టరికి వస్తాయి తెలుసా? పందులకు కుడితే కానీ అన్నం వేయడాన్ని ఎట్టరికి వస్తాయి తెలుసా? ఒక్కసారి ఉరికొస్తాయి. పాపం, పొట్టు కూడా దొరకలే. దేవుని చిత్తానికి బయట పొట్టు కూడా దొరకదు. దేవుని చిత్తానికి వెలుపల చిల్లి గవ్వ దొరకదు. దేవుని చిత్తంలో ఉండు. అది కఠినమైన సౌభాగ్య జీవితం. క్రైస్తవ జీవితం అది కఠినమైందని రాసిర్రా? సౌభాగ్య జీవితం అక్కడ రాయబడింది. యోసేపు దేవుడే, దానియేలు దేవుడే. ఎవరు దానియేలు? సుఖంగా వెళ్ళాడా?
ఎవరు యోసేపు సుఖంగా వెళ్ళాడా? ఎవరు దావీదు సుఖంగా వెళ్ళాడా? క్రైస్తవ జీవితం పూల పాన్పడుకునేది సుమా. అర్థమైందా? చాలా మంది పరిగెత్తుకొని వస్తారు సేవ అంటే, సేవ చేద్దామని. ఇది దిగిన తర్వాత అర్థమవుతుంది సంగతి ఏంటని. అర్థమైందా? అందరికీ అలా ఉండవు, అందరికీ కష్టాలు రావు. కాబట్టి కష్టమైనా సరే దేవునికి ఇష్టమైంది చెయ్యి, ఎంత దీవించబడతావో చూడు. అందుకే ఈరోజు కష్టమైనప్పటికీ దేవునికి ఇష్టం చేసిన 5 మంది చూద్దాం. మన అంశం ఏంటి? దేవుని చిత్తాన్ని చేయడం, ఆయన చెప్పింది చేయడం. ఆయన చెప్పింది చేయడం ఇష్టమే, కష్టమేమి కాదు. యేసు ప్రభు వారికి కష్టమైంది. ఏంటిది? సిలువ. తండ్రి, ఈ గిన్నె, ఏం గిన్నె అది? ఏంటంటే గిన్నె సిలువ. ఉమ్మి, ఏమండి దెబ్బలను తింటారు కానీ ఉమ్మేసుకుంటూ ఊరుకుంటారా? ఎప్పుడు నేర్చుకున్నారా? సువార్తకు పోతే ఏం చేస్తారు? మేము సువార్తకి వెళ్ళినాం ఒక దగ్గర, మెదక్ జిల్లాలో. ఒక ఆయన కాంకరించి ఉంచినాడు, ఇట్లా పడింది ముఖం మీద. సరే కానీ నాకు ఎట్లుంటుంది తెలుసా, ఒక గుద్దు చచ్చిపోయేటున్నాడు. అంత గట్టిగా పెళ్లి కాలేకుండా నాకు అంత కోపం ఉంటుండే నాకు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు అన్నిటిని నలగొడితే పర్లేపట్టు ఎట్లా కానీ ఏమన్నాను, మనకంటే పరికరాలు కూడా అందరూ మనల్ని తిట్టిపోతారు. సరే కానీ అప్పుడు అట్లుంటే బలం. ఏమైనా మంచిగా తింటుంటే పప్పుకూరల సంగారెడ్డి బాగా పప్పుకూర పెడుతుంటే గట్టిగా ఉంటుండే, కవరం బట్టి ఉంటుంటే ఇట్లా అనిపిస్తుండే. దేవుడు కనుక పక్కకు పెట్టి బైబిల్కి వచ్చే ఇట్లా అంటే వాడిని ఒక్క గుదుగు చచ్చిపోయేటోడు. ప్రభు ఏం చెప్పినాడు? ఏమన్నాడు? ఏమన్నాడు? తుడుచుకోమని, అంతే. కాబట్టి దేన్నైనా మనిషి తట్టుకుంటాడు, కానీ అవమానాన్ని యేసు ప్రభు వారిని ఏమన్నారు? అంతకుముందు ఏమన్నారండి? ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఓసన్నా జయం. పాపం బట్టలు తెచ్చి పరిచినారు, దుప్పళ్ళు తెచ్చి పరిచినారు, కొమ్మలు నరికి పరిచినారు. చివరికి ఏమన్నారు? ఋషులేమి ఈయనని. అర్థమైందండి? జీవితంలో ఎప్పుడు పొగుడుతారు అనుకోకండి, తెగుడుతారు. పొగిడిన మనుషులే తెగుడుతారు. అయితే దేవుడి చిత్తం చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి. కష్టమైనా కానీ ఇష్టమే. కష్టమైన ఇష్టం. యేసు ప్రభు వారికి కష్టమైంది, నేను ఇష్టంగా సిలువెక్కినాడు. తండ్రి నీ చిత్తం, ఏం చేస్తా వచ్చి తన కుమారుని నలగొట్టుటకే యెహోవాకు ఇష్టమాయను. కాబట్టి యవనుడా, దేవుడు చెప్పిన మాట కష్టం కావచ్చు, ఈ వ్యక్తిని చేసుకో, ఈ అబ్బాయిని చేసుకో, లేదా ఇక్కడే ఉండు, ఈ ఉద్యోగం చేయి, ఈ సేవకుని దగ్గర దాగుండు. ఇది చెప్పినప్పుడు బహుశా నీకు ఇది నచ్చకపోవచ్చు, కానీ చెయ్యి. దాని వెనుక దాచిన మేలు, తన యందు భయభక్తులు గల వారి కొరకు దాచి ఉంచిన మేలు, దేవుని ప్రేమించు వారి కొరకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. అర్థమైందండి? కష్టమే కానీ ఇష్టంగా చేయి. బైబిల్ అలా చేసినందుకు దీవెనలు పొందినారు. అందులో మొదటి వ్యక్తి, నాకు 1:30 వరకు టైం ఇచ్చినారు, ఇప్పుడు 12:30 అయింది. అంటే గంట సేపు మీరు కూర్చొని వినాల్సిందే. నచ్చకపోయినా అటు ఇటు మీకు క్రైస్తవత్వంలో కష్టపడి తెలుసా అండి? మీరు బోధ చేయడం చాలా ఈజీ తెలుసా? అంటే అర్థం ఏంటి? దేవుడి మా పని అదే, మాకు రోజు ఇదే పని కాబట్టి ఇదే చేస్తాం. అట్లా ఏదో రాసుకున్నది కాదు, దేవుడు మాట్లాడింది రాసుకొని చెప్తాం. కొంతమంది రకరకాలు చెప్తారులే, కానీ వాళ్ళకి ఏమి రాకపోతే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అంటే ఇంకో తలంపు వచ్చేస్తుంది. అప్పటికి వీడు స్తోత్రం స్తోత్రం దేవుడు ప్రేమిస్తున్నాడు, స్తోత్రం 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 ఇంకో తలంపు వచ్చేస్తుంది. అట్లా కాదండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా లింక్ లేకుండా ఉందా? నేను చెప్పిన మాటలు ఏదైనా చైన్ దిగిపోయిందా? అది బైబిల్ స్టాండర్డ్. కాబట్టి సందర్భము లేనిది చెప్పడం కాదు, ఈ థీమ్ను ఆధారం చేసుకొని సందర్భం ఏంటి, దానికి సంబంధించింది అని చెప్తున్నా. వినడం చాలా కష్టం అండి, ఎవరికైనా, మీకైనా నాకైనా. దినాలకు వచ్చే కొలది ఏం చేస్తాను తెలుసా? మారుతుంది. వయసు పెరిగే కొద్ది ఏమవుతుందండి? మారుతుంది. మారినప్పుడు ఏమవుతాం? అనుభవం వస్తుంది. హెబ్రోన్లో ఒక ఆంటీ ఇంగ్లీష్లో వాక్యం వింటుండే, ఇంగ్లీష్లో. ఆమె హెబ్రోన్లో 70 సంవత్సరాల విశ్వాసి. హెబ్రోన్లో 70 సంవత్సరాల విశ్వాసి. నేను ఒకరోజు ఇంటికి వెళ్తే ఆమె ఇంగ్లీష్లో వాక్యం వింటుంది. ఈమె ఏం చదువుకుందిరా అంటే అక్షరం రాదు.
ఈమె అక్షరం చదువుకోలేదు. ఆమె ఇంగ్లీషులో వాక్యం వింటుంది. ఎట్లాంటి ఏంటి సంగతి అంటే, అరే 70 ఏండ్లుగా, దాదాపు 60 ఏండ్లుగా ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీషు తెలుగు. ఎబ్రోళ్ళు ఏం చెప్తారు? ఇంగ్లీషు తెలుగు చెప్పి చెప్పి ఏమర్థమైంది ఒక ఇంగ్లీష్ వచ్చేసి. కాబట్టి వినడంలో గొప్పతనం ఉంది, వినడం ఆశీర్వాదం. రోజులు గడిచే కొద్ది మనుషులు ఏమవుతాం, ప్రభువా చెప్పడం ఇది ఎంతో కష్టమయ్యా, తీర్పు తెచ్చుకుంటాం. అందుకే వినెళ్ళిపోతే మా శుభ్రం కదా. ఇప్పుడు నేను 2 బాధ్యతలు చేయాలి, మీకు చెప్పాలి, నేను అనుసరించాలి. మీ పని ఏంటి? వినెళ్ళిపోతారు. మీకు అవసరమైతే వింటారు, లేకపోతే వదిలేస్తారు. అంటే ఖచ్చితంగా వింటే దీవించబడతారు. ఎస్, ఇది అనవసరం అనుకుంటే వదిలేస్తారు. నష్టపోయేది. కాబట్టి చెప్పేది ఏంటంటే, సో దేవుని మాట కష్టమైన వినండి, దాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. ఒక్క మాట చదవండి. ప్రకటన 1:3. ఈ తలంపులోకి వెళ్ళిపోదాం. ప్రకటన 1:3. ఏంటి తల్లి? దేనికి? 1:30 భోజనానికి అనుకుంటున్నారా? సమయం దేనికి సమర్పించింది? అమ్మా, గుర్తులను నెరవేరుతున్నాయి. తల్లి వినండి, ఒక్క మాట. గుర్తులను నెరవేరుతున్నాయమ్మా, యుద్ధాలు జరుగుతున్నాయి, దేవుడు రాబోతున్నాడు, సూచనలన్నీ జరగబోతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ఓ పక్క, మాస్కో రష్యా యుద్ధం ఓ పక్క, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, జనం మీదకి జనం కొట్టుకొని చచ్చిపోతున్నారు అన్నదమ్ములు. బైబిల్లో లేదా? దేని కొరకండి? దేని కొరకు? భూముల రేట్లు పెరిగినాయి అమ్మా, భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ ఆంధ్రాల తెలంగాణ ఏమి లేదు, మొత్తం అంతా రేట్లు పెరిగినాయి. గజం భూమి కొరకు చంపేసుకుంటున్నారు అన్నదమ్ములే, విశ్వాసులే, సేవకులే. అప్పుడు తెల్ల పేపర్ల మీద సంతకం పెట్టి వచ్చినాం. మా నాయన సేవకు వచ్చిన కొత్తలో, అరే నా చిన్న కొడుకు నరసింహారావు చచ్చిపోయినాడు, నా పేరు నరసింహారావు అండి, నా చిన్న కొడుకు చచ్చిపోయినాడు అని చెప్పేసి 13 సంవత్సరాలు నన్ను ఇంటికి రానియాల, 13 సంవత్సరాలు నన్ను ఇంటికి రానియాల, గడప దొక్కనియాల. తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి వచ్చినాను. సంతకం పెట్టేసి వస్తే మా అన్న పేరు మీద మొత్తం చేసేసినాడు, నాగేశ్వరరావు పేరు మీద. ఇప్పుడు ఎప్పుడైనా ఆ 13 సంవత్సరాల తర్వాత దేవుని నమ్ముకున్నాడు ఆయన అంటాడు, అరే నీ బుద్ధి ఉంటే వాడిని కూడా ఇరా సేవకుడు అని. అంటే మా అన్న మంచోడే, పాప చెడ్డోడు అని చెప్పట్లేదు. నేను పోయి అడుగుతానా? ఎందుకొరకండి? I have decided to follow Jesus, no turning back, no turning back. నేను ఒక తీర్మానం చేసి వచ్చినాను, అందులో మరి సంతకం పెట్టొచ్చినాను. నేను ఆయన బుద్ధి ఉంటే ఇస్తాడు, కానీ నేను ఏ రోజు ఆశించలేదు. అర్థమైందండి? ఏ రోజు ఆశించలేదు. మామిడికాయలు వస్తాయి, కొబ్బరికాయలు వస్తాయి. పాపం మా అత్తోళ్ళు పంపిస్తారు ఈస్ట్ గోదావరికి వెళ్ళి, కానీ మా ఇంటికి తెచ్చుకో. మొన్న ఊరికి పోతే మా అమ్మ ఒక 5 కేజీల కారం, మా మిరపకాయలు పండుతాయి. చింత చెట్టు 4 చింత చెట్లు ఉన్నాయి, అన్ని చింతగా పండు కట్టింది. కడితే అనిపించింది, నేనైతే అడగలేదు సుమా, నేనైతే ఇయ్యమని చెప్పలేదు. ఎందుకంటే తీర్మానం చేసి వచ్చిన, నీ ఇంటి నుంచి వెళ్ళి కావాలి అయ్యా. తీర్మానం చేసిన, సమయం సమీపించింది, రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు చదవండి. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును విని ఇందులో రాయబడింది గై కొనువాడు ధన్యుడు. అయ్యా మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వినడం, దాని ప్రకారం బ్రతకడం కష్టం. ఇప్పుడు బైబిల్లో విని దాని ప్రకారం చేసిన వాళ్ళు ఏమైనారో చూద్దాం. రండి, మొట్టమొదటి మాట లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవండి. పేతురు గురించి ధ్యానించుదాం. పేతురు 2 సార్లు చేపల గురించి రాయబడింది. ఒకటి ఇక్కడ, రెండోది యోహాను సువార్త 21లో. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఈయన శిష్యుడు కాకముందు ఇది, అది శిష్యుడైన తర్వాత. 2 ఒకటి కాదండి. ఇది శిష్యుడు కాకముందు, అది శిష్యుడైన తర్వాత. ఇప్పుడు శిష్యుడు కాకముందు చదవండి. 5వ అధ్యాయం 1 నుంచి. లూకాసు వార్త 5వ అధ్యాయం అదేనా? చదవండి. పడుచుండగా ఆయన సరస్సు తీరమున 2 దోణులు చూశాను, కడుగుచుండిరి. ఇక్కడ వినండి, ఆయన దోణెలలో ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అడిగి జన సమూహమునకు బోధించుచుండెను. తర్వాత లోతులకు నడిపించి చేపల పడుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ వినండి,
ఇక్కడ ఆగమాగం, అక్కడ ఆగం. చేపలు ఎక్కడుంటాయి? సముద్రం ఉంటాయి. మీకు తెలిసి చేపలు ఎప్పుడు పడతారు? రాత్రి వెళ్ళి పడతారు. మీకు చీరాల ఏరియా మనకి దగ్గర కాబట్టి అడుగుతా, వినండి. మరి నేను కూడా ఉప్పాడలో సేవ చేసినా కాబట్టి కొంత అనుభవం ఉంది, చెప్తాను. చేపలు పట్టేటోళ్ళు పగలు పడతారు, రాత్రి కూడా పడతారు. ఎందుకు రాత్రి కూడా పడతారు? ఆ వెన్నెల, ఆ వాతావరణానికి, చల్లని పరిస్థితికి చేపలన్నీ పైకి వస్తాయి. ఇప్పుడు సీమోని పేతురు రాత్రంతా పట్టినాడు, ఏం చేయలేదు? చేపలు. యేసు ప్రభు వారు వచ్చి, అయ్యా ఏమన్నాడు? లోతులకు నడిపించి లోతులు ఏమన్నాడు? సీమోని పేతురుకు యేసు ప్రభు మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? మొట్టమొదటిగా యేసు ప్రభుకు చేపల సంగతి ఆయన పని కాదు. ఆయన పని ఏంది? యేసు ప్రభు వారి పని ఏందండి? బోధించుడా? గొర్రెలు కాసిన తల్లి. యేసు ప్రభు వారి వృత్తి ఏంటి? వడ్రంగి. వడ్లోనికి చేపలు పట్టేది వచ్చా? ఇగో ఈ టేబుల్ చేసేది వచ్చు. సీమోని పేతురు ఒకవేళ అనుకోని వచ్చి, నీ పన్ను చూసుకోవయ్యా, నాకేం చెప్తావు? లోతుల చేపలు పడేయ్యా, పగలు కూడా చేపలు పట్టరయ్యా. అర్థమైందా? పగటి పూట చేపలు పట్టరు. రెండోది, నీ పని వడ్రంగి పని. నీకు చేపల సంగతి తెలియదు, నాకు తెలుసు. నీ మాట నేను ఎందుకు వినాలి? మనకు కూడా అంతే. అమ్మ నీకేం చదవచ్చు? తల్లిదండ్రులు ఇట్టే ఉంటారు. అర్థమైందా? ఒక యవనస్తురాలు మిస్ అయిందని ఫోన్ వచ్చింది, నేను ఒక 20 ఏళ్ల క్రితం. ఏం జరిగింది అక్క? ఏం జరిగింది అక్క చెప్పకండి. 2 రోజులు అయింది బ్రదర్, దొరకట్లేదు. రాత్రిపూట బర్త్డేని తీసుకెళ్లారు, 18 సంవత్సరాలు అయ్యిండొచ్చు. బర్త్డేని తీసుకెళ్లారు ఫ్రెండ్స్. రాత్రిపూట బర్త్డే ఏంది? నువ్వు పుట్టింది ఎప్పుడు పుట్టినావమ్మా? జూలై 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టినావు. మధ్యాహ్నం 12 గంటలకు. ఎప్పుడు బర్త్డే చేయాలి? జూలై 11వ తారీఖు 12 గంటల తర్వాత చేసేది బర్త్డేనా? ఇప్పుడు కొత్త వేలం వేరు వచ్చేసింది. ఏం వేరి? రాత్రి పూటనే 12 ఇట్లా డేట్ జూలై 2వ తారీఖు రాగానే 12 గంటలకు నువ్వు బర్త్డే చేస్తే నువ్వు పుట్టింది ఎప్పుడు? మధ్యాహ్నం. ఇదేం వింత పోకడా? ఇదేం మాయ రోగం? ఇదేం దరిద్రం? ఆ పిల్లని తీసుకుపోయినారు, చెరిపినారు, పాడు చేసినారు, రేణుగుంట రైల్వే ట్రాక్ మీద పడేసినారు. సంఘం బిడ్డ, దేవుని బిడ్డ, జాగ్రత్త. నీకేం తెలుసు? నేను చదువుకుంటున్నా, నేను బీటెక్ చదువుతున్నా. ఎందుకు పనికి వస్తుంది నీ బీటెక్? ఎందుకు పనికి వస్తుంది? పుట్నాలు కట్టి, ఆ బీటెక్ పేపర్ మీద పుట్నాలు కట్టి ఎవరికైనా పుట్నాలు వేయడానికి పనికి వస్తుంది. ఏ పనికి వస్తుంది? నీ లైఫ్ చక్కగా లేకుండా నీ బీటెక్ పేపర్ ఏం పనికి వస్తామా? నీ బీటెక్ చదువుకున్నా, నేను ఎంటెక్ చదువుకున్నా, నేను డిగ్రీ అనుభవం పాడైపోయే బ్రతుకు నీది. చాలా మంది చెప్తా ఉంటారు, నాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? మన్ను తెలుసు నీకు. నీకేం తెలుసమ్మా? మేము పడ్డాం, బాధపడ్డాం. చెప్పేది వినండి. సో సీమోను పేతురు కూడా అనుకున్నాడు, నీకేం తెలుసు? కానీ చేపలను సృష్టించింది ఆయనని సీమోను పేతురుకు తెలియదు. సముద్రం మీద అధికారం ఆయనకు ఉందని తెలియదు. అప్పుడు అన్నాడు తర్వాత, ఈయనెవరు? సముద్రం ఈయనకు లోబడుతుందే, గాలి ఈయనకు లోబడుతుందే. అక్కడ ఒక మాట అంటాడు చూడు, అయినను. చదవండి ఆ మాట, 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేం ప్రయాసపడితిమి గాని మాకేం దొరకలేదు, ఇక్కడ రండి. అయినను విరిగి నలిగిన వినయంపు దీన్. అయినను నవర్త్లెస్. ఇంగ్లీష్లో ఏముంది? ఎవరి దగ్గర ఉందా బైబిల్? ఎవరి దగ్గర ఉంది? ఎనీబడీ ఎల్స్? ఆ మాట చదవండి, నవర్త్లెస్. ఈ మాట చాలా కఠినమైనది. అయినను, అమ్మా నాకు ఇష్టమే తల్లి, ఆ అబ్బాయి ఇష్టమే, అయినను నీ మాట కంటే ఎక్కువ కాదు తండ్రి. ఈ గిన్నె నా కష్టమే, అయినను. పౌలు అంటాడు, అందరు నన్ను విడిచిపోయినారు, అయినను నీ సేవ చేస్తాను. అర్థమైందా? దేవా నువ్వు నన్ను పిలిచినావు, లోకం అంటే నాకు ఇష్టమే, అయినను నవర్త్లెస్. నీ మాట, అయినను నీ మాట చొప్పున చేస్తాను. దేవా
నీ మాట చొప్పున చేస్తాను. సీమోను పేతురుకు యేసు ప్రభు చెప్పిన మాట కష్టమే, ఎందుకంటే పగటిపూట చేపలు పడవు, లోతులకు నడిపించే ఓపిక లేదు. ఎందుకంటే రాత్రంతా చెప్పండి, రాత్రంతా పట్టి అలసిపోయినాడు. చేతులు జీవోత్సవంలా మారిపోయినాయి. ఏంటండి, పగలంతా వంటలు చేసి మళ్ళీ 11 గంటలకు ఎవరైనా బంధువులు వస్తే ఎట్లుంటది చెప్పండి అక్క. పగలంతా వంటలు చేసి భోజనాలు చేసి టిఫిన్లు చేసి స్నాక్స్ చేసి 11 గంటలకు మళ్ళీ ఉండండి ఎట్లుంటది. ఈ నా చేతులు చెప్పండి, ఈ నా చేతులు అలసిపోయినాయి, ఈ నా చేతులు ఓపిక లేదు. అయినా ఓపిక లేకపోయినా, చేతుల్లో జీవోత్సవంలా మారిపోయినా, అయినను నీ మాట చొప్పున చేస్తాను. ఏమైంది? నీ మాట చొప్పున చేస్తే ఏమైందండి? ఏమైంది చదవండి. వారు అలాగ చేసి, ఇదండి, వారు అలాగ చేసి దేవుని మాట చొప్పు చేయి విస్తారమైన దీవెనలు. కష్టమే, దేవుని మాట కష్టమే, కానీ చెయ్యి. అయినను వినండి జాగ్రత్త, నేను ముగిస్తాను. సో దేవుని మాట కష్టమే, కానీ ఆయన మాట చొప్పున చెయ్యి విస్తారమైన చేపలు పెట్టాడు. కాబట్టి ప్రియ సంగమా, నీ యవ్వన జీవితంలో ఒకవేళ దేవుడు చెప్పేది నీ కష్టమైన పర్వాల, దేవుని మాట విను, విస్తారమైన చేపలు పడతాం. ఆయన మీతో చెప్పినది చేయండి. సీమోను పేతురు చేసినాడు, విస్తారమైన చేపలు పెట్టినాడు. తర్వాత రెండో వ్యక్తి చూడండి దేవుని వాక్యములో లేవియకాండం 10వ అధ్యాయం, లేవియకాండం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినాలి మీరు. అహరోను ఎవరు? అహరోను ప్రధాన యాజకుడు. ఏ వంశం? లేవి వంశం. వాళ్ళ అమ్మనాయన పేరు అమ్రాము. చూసినారు, ఆడవాళ్ళ పేరు ముందు చెప్పుకుంటారు. ఇక్కడైనా అంతే, పెళ్లి కార్డులలో మా ఆడవాళ్ళ పేరు ముందు రాయిపోయింది, భలే కోపం వస్తారు. ఈ మధ్యలో భలే అయిపోయింది. ఏంటిది? అప్పుడు ప్రయారిటీ ఎవరికుంటే, అందుకే బైబిల్లో కూడా ఎవరి పేరుంది ఫస్ట్ చెప్పండి. బైబిల్ అకుల్లా, ప్రిసిల్లా. కొన్ని చోట్లకి వెళ్ళేసరికి ప్రిసిల్లా, అకుల్లా, ప్రిస్కిల్లా. సో మొగైన అకుల్లనా, ప్రిసిల్లా మొగ ఆడమన. కొంతమంది అకుల్లాని ఆడమని చేసేస్తారు, ప్రిసిల్లాని అట్లా కాదు. బైబిల్లో కొన్ని చోట్లకి వెళ్ళేసరికి పౌలు అంటాడు ప్రిసిల్లాకును అకుల్లాకును అన్నాడు. అయ్యా అర్థమైంది. ఇప్పుడు అమ్రాము యొకోబేదు వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు ఎవరైనా అహరోను యాజకత్వంలోకి వచ్చినాడు. యాజకుడు అయిన తర్వాత ఆయనకు 4 కొడుకులు పుట్టినారు. ఏం పేరు? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. ఏమండి, ఈ ఎలియాజరు, ఈతమారు యాకోబేదు చదవండి. ఇప్పుడు చదవండి, లేవియాకాండం 10వ అధ్యాయం 1 నుంచి. నాదాబు, ఇక్కడ ఇప్పుడు ఈ వాక్యం వినాలి. మీకు ఒకవేళ ఎప్పుడైనా వినకపోవచ్చు, జాగ్రత్తగా వినండి. ఈ తలంపు నేను మీకు ఎక్కడ వినకపోవచ్చు కాబట్టి చెప్తాను. నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగిన, ప్రభువా నీ చిత్తం చొప్పున చేయడం ఎంత కష్టమో, ఆ కష్టమైన ఇష్టంగా చేసిన వాళ్ళు ఎవరని చెప్పిన. చూడండి, తీసుకొని వేసి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఇక్కడ వినండి, అహరోను కుమారులు 2 చచ్చిపోయినారు. ఇప్పుడు ఈ లేవి క్రమంలో ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, శవాన్ని చెప్పండి, లేవి క్రమంలో ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, యాజకుడి శవాన్ని ఏం చేయొద్దు, ముట్టొద్దు. యాజకుడి శవాన్ని ముట్టొద్దు. ఇంకిద్దరు మిగిలినారు. ఎవరండి? చూడండి, ఇప్పుడు 6వ వచనం చదవండి. మోసే అహరోనులు కుమార్తెలు కదమ్మా, కుమారులైన ఎలియాజరు, ఈతమారు వారితో చావకున్నట్లు, సమాజం మీద ఆగ్రహపడకున్నట్లు. ఇక్కడ వినండి, మీ తల వీరబోసుకొనకూడదు, బట్టలు చింపుకొనకూడదు. ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చున మీరు. ఇదేందండి, తమ్ముడు చచ్చిపోయిండు, అన్న చచ్చిపోయిండు, ఎట్లుంటది?
అని ఒక కడుపులో పుట్టిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిగి పెరిగిన వాళ్ళు, గోలిబిల్ల ఆడిన వాళ్ళు, ఒకటే ప్లేట్లు తిన్నోళ్ళు, ఒకటే మంచంలో తిన్నోళ్ళు చచ్చిపోయాడు. దేవుడు చెప్పినాడు ఏమని? అర్థమైందా? ఎంత కష్టమో తెలుసా సేవ చేయడం అంటే? ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నేను తరిపిదిలో ఉన్నాను, ఎబ్రోన్. మీ అన్న చచ్చిపోయినాడు, నాకు ఇష్టమైన అన్న అని వార్త వచ్చింది. ఇన్లాండ్ లెటర్, చిన్న పచ్చ పేపర్ ఉండే, పచ్చ పేపర్ తెలుసుగా, అప్పుడు కాయ చేసి ల్యాండ్ పేపర్ పచ్చ పేపర్ వచ్చింది. చచ్చిపోయినాడు. సరే, గోదావరిలో పడిపోయినాడు. స్నేహితులు తోసేసినారు ఈత కోసం వెళ్ళి. గోదావరిలో పడిపోయినాడు, శవం దొరకట్లేదని రాసినారు. శవం దొరకట్లేదు, భద్రాచలం అన్ని చోట్ల తిరుగుతున్నారు, గోదావరి అంతా తిరుగుతున్నారు రాసినాడు. నేను వెళ్ళి పెద్ద సేవకుల్ని, అన్న అంకుల్ ఇది పరిస్థితి నాది, ఇట్లా నాకు ప్రియమైన అన్న చనిపోయినాడంట, చనిపోలేదు గోదావరిలో పడిపోయినాడంట, ఎదుగుతున్నారు, ఆయన దొరుకుద్దేమని అంటే నువ్వేమి లేదు, మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభా సహోదరుడు వాళ్ళ సహోదరుడు గోదావరిలో గల్లంత ఏంటంట, ఇప్పుడు తమ్ముడు పరిచర్య కొరకు కరీంనగర్ జిల్లాకు పంపబడుతున్నాడు అని ప్రార్థన చేసినాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏంటంటే? ఏమో మీకు అర్థమవుతుందా? నిద్రొస్తుంది కదా. సహోదరుడు చనిపోతున్నాడు, లేకపోతే నీళ్ళలో పడిపోయినాడు, నన్ను పంపండి అని చెప్తే వీళ్ళేమన్నారు? కోపం ఎట్టుండో తెలుసా నాకు. ఈ ముసలోనికి, ఈయనకి తండ్రి తల్లి అన్నదమ్ములు లేదా? సికింద్రాబాద్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నా, ఏడుస్తుంటే ఇక సేవద్దు, ఇక జాలిగా చేసి మస్తు అయిపోయింది. నీ సేవ అంటే ఏంది? ఆ బియ్యం ఎత్తుకొని పోతుంటుంది, తెల్ల బట్టలు వేసుకొని ఆ మిరపకాయల బస్తాలు పట్టుకొని ఇట్లా నెత్తి మీద చేయి పెట్టుకొని పోతుంటుంది. మొత్తం అందరు నన్నే చూస్తుంటారు, సిగ్గిపోతుండే. వీడికి ఏం పిచ్చి పట్టింది, సైకిల్కి డబ్బులు లేవా, మిరపకాయ బస్తాలు వేసుకొని అంతా గారుతుంటే ఇట్లా పోతుంటుంది. బాత్రూమ్లు గడుగుడు సేవ అంటే ఏముంటుంది? బాత్రూమ్లు గడుగుడు తెలుసా? ఇప్పుడంటే అండర్ డ్రైనేజ్ అయింది, కానీ అప్పుడు అలా దిగాలి, ట్యాంకులలో బట్టలు ఇట్లా కట్టుకొని ఇట్లా మొత్తం బస్తాలు కట్టుకొని దిగాలి. ఎల్లకు సెప్టిక్ ట్యాంకులకండి, వారం రోజులు తినేటోళ్ళం కాదు. ఓ వయసు చెప్పుకుంటే మధ్యాహ్నం మీరు అన్నమే తింటారు. అర్థమైందండి? కనికరమే. ఇక వద్దు ప్రభు, ఈ సేవ వద్దు, ఇక చాలు. ఇంత కఠినమా, ఇంత బాధనా, ఇదేంది ప్రభు అనుకుంటే అక్కడికి వెళ్ళి ఓ పాట వస్తుంది, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు. అర్థమైందా? ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నట్టు కారణం నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. ఏమనుకున్నా నేను? ఏమనుకున్నా? ఈ సేవకు ఈ పరిస్థితి ఉంది అంటే సింహాసన కొంత ఆశ, మళ్ళీ సింహాసనం కావాలిగా. అర్థమైందా? సేవ అంటే కష్టం. సేవాన్ని ముట్టొద్దు, గుర్తుపెట్టుకో. మీ అన్నల కొరకు, మీ సహోదరుల కొరకు తలయ్య పూసుకోవద్దు, బట్టలు చెప్పుకోవద్దు. ఏజ్కెళ్ళి ప్రవక్తకు విషాదం అంటే మరి ఘోరం. భార్య చంపేస్తున్నా, నీ భార్య చూడండి, ఏజ్కెళ్ళి గ్రంథం 24:15 అనుకోండి, చూడండి. ఇది మరి ఘోరం అండి. నాకైతే ఈ వాక్యం నేను కొత్తలో చదివేటప్పుడు ఇంత ఘోరమా? చదవండి 15 వచనం. మరి యెహోవాకు, ఏజ్కేలు 24:15, యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు. కానీ విలాపం చేయాలంటే ఎట్లా? మీకు అర్థమైందా? భార్య చచ్చిపోతే ఎట్లుంటుందండి? ఏమో చచ్చిపోతే తెలుస్తుంది. మరి నాకే చచ్చిపోలేదు, నా భార్య మంచిగా పాపం, ఎప్పుడు చచ్చిపోతాను చూస్తున్నాను అనుకోకండి సుమా. పాపం నాకంటే బాగా సేవ చేస్తాను, మంచి చదువుకుందాను. సో చెప్పాను, నేను చచ్చిపోవాలని నేను అనుకుంటున్నా తప్ప ఆమె పోతుండని పాప కొడుకులు ఆవిడ పెంచుకుంటుంది. కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే, ఏం చేయాలంటే భార్య నీ కన్నులకు ఇంపైంది. కన్నులకు ఇంపైంది ఏంటి? భర్తకు భార్య, భర్తకు భార్య, భార్యకు భర్త. ఇంకేముంటుందండి? మధ్యలో అందరు మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు చెప్పండి? మధ్యలో ఎవరు వచ్చారు? ఒంగోలులో బస్సు ఎక్కితే వాడు మేదరి మెట్లో దిగిపోతాడు.
ఒకడు చిలకలూరుపేటలో దిగిపోతాడు, ఒకడు ఇంకోటి విజయవాడ దాకా ఎవరు వస్తారు? విజయవాడ దగ్గర ఎవరు వస్తారండి? వస్తే భార్య రావాలి, లేకపోతే భర్తే రావాలి. అందరు అనుకోడు మా మేనబావ, మా మేనత్త, మా చెల్లెలు, మా తమ్ముడు అనుకోకుండా ఉట్టిగా మధ్యలో. మనకి ఎట్లుంటుంది తెలుసా? మధ్యలో రాగానే భలే ప్రేమ చేస్తా పాప, అసలు ఈడు అసలు ఈమె. లాస్ట్ దాకా వచ్చేది ఎవరు? మరణం తప్ప మనల్ని ఎడబాపేది ఏది లేదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా వినండి. మరణం తప్ప ఏది ఎడబాపదు. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ మనమే. భార్య భర్తలే, ఎవరు రారు. ఒక త్యాగం, భర్త అంటే ఒక త్యాగం, భార్య అంటే ఒక ప్రేమ. ఎస్, జీవితం ఒక అద్భుత సుందర కావ్యం అది. అందుకే పరమగీతములు అనేది ఒక కథ, ఒక కావ్యం, అది ఒక భాష, ఒక భావన. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే, నీ కన్నుల కింపైందని తీసేస్తున్నాను, నువ్వు ఏడవద్దు, కన్నీరు కాచొద్దు, కానీ విలాపం ఎట్ట చేస్తారు? అమెరికాకు పిల్లలు పోతారు కదా, నువ్వు ఓహో నేడుస్తారా? ఎయిర్పోర్ట్లో పంపించేటప్పుడు అమెరికాలో పిల్లలు పోయేటప్పుడు ఏం చేస్తారు? జస్ట్ ఇట్లా అంటాం కదండి, నేడుస్తారా? అట్లా చేయమంటాడు. చూడండి, కింది చదవండి, 18 చదవండి, 18 చదవండి. ఉదయం మందు నేను ప్రకటించి నా భార్య, అర్థమైందా? చచ్చిపోయింది. చాలు. ఇదే సేవ. సేవ అంటే ఏంటో తెలుసా? పోగొట్టుకునేది సేవ, వదిలిపెట్టుకునేది సేవ. సేవ అంటే ఏంటో తెలుసా? అంటే పోగొట్టుకునేది. ఏమేమి పోగొట్టుకున్నాం? మా భవిష్యత్తును పోగొట్టుకున్నాం, మాకున్నవి పోగొట్టుకున్నాం. అర్థమైందా? ఏముంటుందే పోగొట్టుకున్నామండి, ఏముంటుందే పోగొట్టుకున్నాం. మాకేం పెద్ద మేము టాటా బిర్లాలం కాదు. మీకు ఏది ఉంటే మా భవిష్యత్తు ఎవరి జీవితాన్ని మా ఆశలు పోగొట్టుకున్నాం. అర్థం చేసుకోండి, మా కోరికలు పోగొట్టుకున్నాం, మా చేతులతో చెక్కుకున్న సుందరమైన జీవితం పోగొట్టుకున్నాం. ఒక ఆయన అన్నాడు విధవరాలు చేసుకోమన్నాడు, ఒక ఆమెను వ్యభిచారం చేసుకోమన్నాడు. చేసుకోమని లేదా? ఒక ఆయనకి మరీ ఘోరం, మనిషి మలం తినమన్నాడు అనలేదా? మీకు అర్థమవుతుందా? ప్రభు మరి ఘోరం ప్రభు అంటే గోమలం తినమన్నాడు. నేను తినలేను ప్రభు అన్నాడు. గోమలం తినమన్నాడు, తిన్నాడు. ఒక ఆయన దేశాంతరం పోయినట్టు గుడ్డలు మొత్తం చుట్టుకొని పైన పెట్టుకొని పొమ్మన్నాడు, అది పోతూనే ఉన్నాడు పాపం. ఒక ఆయన నుదురి మీద రాసుకోమన్నాడు చక్రంతో, ఒక ఆయన కొండ పెట్టుకొని పోన్నాడు. ఒక రకరకాలు చెప్పారు. చేసేది మేమే, మమ్మల్ని చూసి మీకు నవ్వు. అందుకే పౌలు అంటాడు, లోకానికి మేము ఏడుక, లోకానికి మేము మమ్మల్ని చూసే నవ్వాలి, మమ్మల్ని చూసే సిగ్గుపడాలి, మమ్మల్ని చూసే సరి చేసుకోవాలి, మమ్మల్ని చూసే మీరు కొట్లాడుకోవాలి, మమ్మల్ని చూసే మీరు బాగుపడాలి, మమ్మల్ని చూసే మీరు గొప్పలు కావాలి. మాలో మరణం, మీలో ఇది సేవ. అర్థమైందా? ఎలియాజరు ఈ తమ్మాలకు చెప్పినాడు, మీరు ఏడవద్దు, మీ అన్నం తెచ్చిపోయినారు, మీ శవాన్ని ముట్టుకోవద్దు. సరే, వాళ్ళు ఏం చేసినారు? చదవండి, 10లోకి రండి. ఇప్పుడు 10లోకి రండి. లేవియాకాండం 10వ అధ్యాయం. వాళ్ళు ఏం చేసినారు? 7వ వచనం. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది కనుక మీరు చావకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోండి బయటికి వెళ్ళకూడదన్ను వారు మోసే చెప్పిన మాట చొప్పున కనీసం శవాన్ని చూడడానికి కూడా పోవద్దు. నీకు అర్థమైంది? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోము. అప్పుడు అర్థమైంది నాకు తర్వాత, ఎందుకు సేవకులు మా అన్న చచ్చిపోతే పంపలేదు. మా అన్న చచ్చిపోతే గుడారములో నుండి బయటికి వెళ్ళరు. ఈ దినాల్లో అదే సారీ, మా వాళ్ళు అయ్యా మాకు సంఘమే మా బ్రతుకు, మీరే మా దిక్కు. ఈ మాట అంటే బాధపడకండి. మేము ఎక్కడికి వెళ్ళాం, మాకు మీరే తిట్టినా మీరే, కొట్టినా మీరే, చెయ్యన్నా మీరే. మేము చేసేది ఏం చేస్తాం? ఈ సేవ తప్ప ఇంకేదైనా చేస్తామా? ఈ తప్ప మేము ఏదైనా చెప్తామా? మేము ఇళ్ళకు మేము పోము. మాకేం గుర్తుకు రాదు. మాకు గుర్తుకొచ్చేది ప్రజలు, మాకు గుర్తుకొచ్చేది సంఘం. మేము బతికేది ఇక్కడ. మీరిచ్చే మీ భాగాల పైన దేవుడు పేరు మీద మేము జీవనం సాగిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అహరోను కుమారులు ఇద్దరు చచ్చిపోతే కనీసం అభిషేక తైలం ఉంది కాబట్టి శవాలు చూడడానికి కూడా పోలేదు. ఇది దేవుని చిత్త. ఎంత కఠినం చెప్పండి దేవుని మాట. కాబట్టి అనుకో, నాట్ ఆర్డినరీ థింగ్. ఎప్పుడు కూడా జీవితంలో దేవుడు చెప్పిన మాట చేయడం అనేది చాలా కష్టం.
అందుకే ఈ ఎలియాజర్ ఈతామార్లతో దేవుని నిబంధన స్థిరమైంది. అహరోను కుమారుల సంతతి దేవుని సేవలో ఉంది. ఈరోజు నిబంధన మందసాన్ని మోసేవాళ్ళు మేమెవరని తెలుసా? యాజకులం, దేవుని సేవ చేసేవాళ్ళు. ఆ మాట విన్నాం కాబట్టి మీరు ఎక్కడున్నారు, మేము అర్థమైందా? మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్లేస్ని ఎవరైనా మారుస్తారా? ఈ ప్లేస్ని ఎవరైనా మారుస్తారా? అదే తేడా. ఆ మాట విన్నందుకు, అది వదిలిపెట్టి వచ్చినందుకు ఇక్కడ ఉన్నాం మేము. కాబట్టి అహరోను కుమారులు ఎలియాజర్ ఈతామార్లు దేవుని మాట చొప్పున చేసిన. శవాన్ని చూడొద్దంటే వినండి, శవాన్ని చూడొద్దంటే చూడలేదు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు, తల బోడి చేసుకోవద్దంటే చేసుకోవద్దు, బట్టలు చింపుకోవద్దంటే మౌనంగా ఉండిపోయినారు. విలాపం చేయండి అంతే, జస్ట్ విలాపం. ఎక్కడ చేయండి? చూడకుండా ఎవరైనా ఏడుస్తారా? చూడకుండా ఏడుస్తారాక? శవం సమాధులు జరిగేటప్పుడు చూస్తాం కదా, వాడు అప్పటిదాకా బలి వస్తాడు, మంచిగా దర్జాగా వస్తాడు, శవాలు అని పడుతూ ఉంటాడు, ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఆగిపోతూ ఉంటాడు. అప్పటిదాకా బాగా నవ్వుకుంటూ వస్తాడు. శవాన్ని చూడకపోయినా మీరు విలాపం. ఇది రెండవ మాట. తర్వాత మూడో చూడండి, నంబర్స్ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46, 48 వచ్చిన చదవండి. సంఖ్యాకాండము. సో మొదటి వ్యక్తి ఎవరు దేవుని చిత్తం చేసింది? సీమోను పేతురు. కష్టమే కానీ దేవుని మాట విన్నాడు. రెండోది ఎవరు? ఎలియాజరు ఈతామార్. ముట్టుకోవద్దు, చూడొద్దు అంటే అలానే ఉండిపోయినారు. ఆ తర్వాత సంఖ్యాకాండం 16 చదవండి, 48, 46. మోసే తీసుకొని నింపి ధూపం వేసి వెళ్ళి ఎవరి నిమిత్తము? ఇశ్రాయేల్ కాదండి, కోరాహు వాని సంతతి. వినండి జాగ్రత్త, మీకు టైం అయిపోయింది. ఇంకా ఆయన ఇంకొక 20 నిమిషాలు ఉంది, ఇంకో 3 భాగాలు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగిస్తాను. సో ఒకసారి వినాలనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి స్ట్రైట్ ఇట్లా అనుకోవాలి. ఒకసారి వినండి. మన శరీరం ఏమైపోద్దంటే కొద్దిసేపు విన్న తర్వాత ఏమైందంటే ఇట్లా చచ్చుపడిపోతూ ఉంటుంది. ఇక చాలు, ఇక బంద్ చేయరాదు, ఇంకెంతసేపు వింటావు, బయటికన్నా పోయినా రాదు. అప్పుడప్పుడు ఏం చేస్తాడు, పిల్లలకి ఇచ్చుతారు. ఏమక్క పక్కన పిల్లలు పెట్టుకొని గిచ్చుతారు. ఎందుకు ఇచ్చుతారు? వీడు వేడిస్తే సేవకుడు ఏమంటాడు, అమ్మ పో బయటకు పోంటే ఏమో మంచి ఛాన్స్ దొరుకుతున్నాడు. అందుకే ఇదే పిల్లలకి ఇచ్చుతూ ఉంటాడు. ఎక్కడికి ఇస్తారు, వాడు నడుస్తాడు, ఏడ నిండిపోతున్నాడు. సరే అట్లా చేయకండి మీరు, కొద్దిగా. ఇప్పుడు ఏమైందంటే కోరాహు మోసేకి వ్యతిరేకంగా తిరిగినాడు. మీరు ఒక్కరే పరిశోధులా, మేం కాదా? అప్పుడు ఏమైందంటే మోసే పక్కకు జరుగు, వినండి, మోసే పక్కకు జరుగు, మనుషులందరికి వచ్చే మరణం వీళ్ళకి రాకూడదయ్యా, బహు భయంకరమైన మరణం రావాలయ్యా అంటే అప్పుడు ఏం జరిగింది? తెగులు స్టార్ట్ అయింది. భూమి నరవిడిచి తెగులు స్టార్ట్ అయింది. వినండి ఆ సందర్భం చెప్తారు. తెగులు స్టార్ట్ అయిన తర్వాత ఆ కోరాహు సంబంధులందరూ చచ్చిపోయినారు. చచ్చిపోయినాక ఇశ్రాయేల్ ఏమంటున్నారు? దుర్మార్గులయ్యా, ప్రజలను చంపేసినారు, మీరు ఇంత ఘోరం చేస్తారు అన్నప్పుడు దేవుని ప్రజలు కూడా మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెగులు స్టార్ట్ అయింది. అప్పుడు అహరోనుతో అంటాడు, పరిగెత్తయ్యా. ఈ సందర్భం అది ఇశ్రాయేలు. చదవండి. అప్పుడు ఆ మోసే, నువ్వు దీవపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి వేసి ఏగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరును మొదలుకొని పెట్టిన అహరోనుతో చెప్పగా, మోసే చెప్పినట్లు అహరోను తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టుండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి, ఇక్కడ వినండి 48, అతడు చచ్చిన వారికి మధ్యను నిలవగా. చాలు. అహరోన్ అని చెప్పినాడు. అహరోన్తో మోసే, అయ్యా ధూపార్తిని తీసుకొని వెళ్ళి తెగులు దగ్గర నిలబడు. ఏంటండి, నిలబడతావా? వామ్మో, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు? నిలబడతావా? బద్దలైన సందులో నిలబడేవారెవరు? అహరోను గురించి ఈ మాట ఎంత గొప్పని తెలుసా? అతను చచ్చిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడితే దేవుడు అహరోను చూసి వెనకాల వాళ్ళని ఏం చేసినాడు? కాపాడాడు. నువ్వు నిలబడతావా? నేను చచ్చిపోయినా పర్లేదు, నేను దేవుని కొరకు నిలబడతా. నేను చచ్చిపోయినా సరే నేను దేవుని మాట వింటాను. మోసే మాట చెప్పగానే అహరోను భయపడలా. పోతే పోతాను, సంఘం కాపాడబడుతుంది.
పోతే పోతాను, నేను దేవుని మాట వింటాను, నేను ఒక్కని పోతాను, ఇశ్రాయేల్ అందరూ కాపాడుతారు. మనకు అట్లుందా? మనకు అట్లా లేదండి. వాళ్ళు చచ్చిపోయినా నాకెందుకు, వాళ్ళు పోతారు నాకెందుకు. సంఘ ప్రార్థనమ్మా, మందిరంలో సంఘానికి కష్టం వచ్చింది రండి అంటే చేసుకోండి, పనికిమాల అందరూ చేసుకోండి, నాకెందుకు. ఒక అక్కకి చెప్పినాం భద్రాచలంలో సేవ చేసినప్పుడు, అక్క చాలా కష్టం వచ్చింది, మందిరంలో మీటింగులు ఉన్నాయి, బహుభారమైన పరిచయం, కన్నీటితో ప్రార్థన చేయండి అక్క అంటే, పాపం ఆ అక్క కూడా ప్రార్థన కోసం వచ్చింది. వచ్చేటప్పుడు ఒక చిన్న సీసాలో నీళ్ళు తెచ్చుకుంది. సేవకుడు ఏం చెప్పిండు, కన్నీళ్లతో ప్రార్థన చేయండి అక్క, కన్నీళ్లతో ప్రార్థన చేయండి, దేవుడు వింటాడంటే. పాపం వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆమె కన్నీళ్ళు రాలేదంట. ఈమె ఏం చేసింది, ఒక సీసాలో నీళ్ళు తెచ్చింది, కొంగుసాటు పెట్టుకొని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ప్రభువా ఎంత సుందర దేవుడు అయ్యా, నా ప్రార్థన. ఇది కన్నీళ్ళ, నీళ్లకు కన్నీళ్లకు తేడా లేవా? ఇంకొక అక్కకి చెప్పినాం, అక్క ఉపవాసం ఉండండి, దేవుడు మన ప్రార్థన వింటాడక్క, ఉపవాస ప్రార్థన చేయండి అక్క అంటే, పాపం ఆమెకు జీవితంలో ఉపవాసం లేదంట. వచ్చేటప్పుడు 2 అట్టిపండ్లు తిన్నదంట, ఒక గ్లాసు పాలు తాగింది, వచ్చేటప్పుడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ తిని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు అన్నం తినకుండా వచ్చినాను, ఇడ్లీలు తినకుండా వచ్చినాను, ప్రభా ఏం తిన్నావు, ఇడ్లీల కంటే మంచిగా తిన్నావుగా, ఏందవి 2 అట్టిపళ్ళు అంటే తక్కువనా? తర్వాత గ్లాసు పాలు, అది కూడా బూస్ట్, తర్వాత బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ తిని, ఎంత గొప్ప దేవుడు, ఉపవాసం నీ కొరకు 4 ఇడ్లీలు బంద్ చేసిన ప్రభు, 4 ఇడ్లీలు బంద్ చేసిన 2 అట్టిపళ్ళు తిన్నావుగా. ఇదా నిలబడు, సంఘం కొరకు నిలబడరాదు, పరిచయ కొరకు నిలబడరాదు, నా పిల్లలు, నా కొడుకు, నా బిడ్డలు, నా ఇల్లు, ఎప్పుడదేనా అహరోను వలె ప్రజల కొరకు నిలబడవా? అహరోను కొరకు సంఘం కొరకు నిలబడవా? అహరోను వలె దేవుని ప్రజలు బతకాలి, నేను చచ్చిపోవాలి, నేను పోయినా పర్వాలా. మోసే చెప్పినాడు, నిలబడయ్యా, తెగులు ప్రారంభమైంది, నువ్వు నిలబడిపో. ఒకవేళ నిన్ను చూసైనా దేవుడు తెగులు ఆపుతాడేమో, నీ ప్రార్థన చూసైనా సంఘాన్ని ఆశీర్వదిస్తాడేమో, నీ విశ్వాసాన్ని చూసైనా సేవకుడి సేవను దీవిస్తాడేమో. నిలబడు. ఎక్కడ నిలబడు? నాకెందుకంటే కష్టం, పోతే పోని వాడు పోతాడు, నువ్వు నిలబడు. అహరోను చచ్చిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు, అంతే. తెగులాగిపోయింది. ఉంటావా? నా ప్రాణం పోయినా పర్వాలా, నేను దేవుని కొరకు నిలబడతా. నశించిన నేను, ఎవరు? ఎస్తేరు, నశించిన నేను నశిస్తాను, కానీ యూదులు మాత్రం బతకాలి. రాజు దగ్గరికి పోవడం న్యాయ వ్యతిరేక్తమైనా సరే నేను వెళ్తాను. ఇది అహరోను అండి. తర్వాత 4వ చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఇది మనకు తెలుసు. ఆదికాండము 22. మొదటిది ఎవరండి? దేవుని మాట విన్నవాళ్ళు. సీమోను పేతురు, కష్టమే చేపలు పట్టడం, ఆ టైంలో లోపడ్డాడు. 2వది ఎలియాజరు, ఈతామారులు దేవుని మాట విన్నారు. 3వది అహరోను విన్నాడు, చచ్చిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. చూడండి 22:1. ఆ సంగతులు, ఏ సంగతులు జరిగినాయి వినండి. అక్క వినండి, జస్ట్ ఇంకొక 10 నిమిషాలు వినండి. ఏ సంగతులు జరిగినాయి? అబ్రహాం ఊరికి వదిలిపెట్టి రావడం, తర్వాత దేవుడు 75 సంవత్సరాలకు వాగ్దానం చేయడం, 100 సంవత్సరాలకు కొడుకునివ్వడం, 100 సంవత్సరాలకు కొడుకునివ్వడం. ఆ కొడుకు కూడా ఇట్లా అంటారు, ఎంత తెలుసా, దాదాపుగా 18 నుంచి 22 సంవత్సరాలు అంట. ఎవరికి? ఇస్సాకుకు. ఆ టైంలో దేవుడు అడిగినప్పుడు 13 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉంటాడంట, చిన్నోడేం కాదు. వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ 18 సంవత్సరాలు అనుకోలేదు, 15 సంవత్సరాలు నుండి ఆ పిల్లోడు పెరుగుతున్నాడు, గొప్పోడు అవుతున్నాడు. తల్లి 90 సంవత్సరాలు, ఆమెకి ఎంత? 90 కదక్క. ఎవరు ఉన్నారు 90 ఇక్కడ? చేయొద్దండి. 90 ఎవరైనా ఇక్కడ ఉన్నారా? 90 సంవత్సరాలు ఎవరు ఉన్నారు? ఎవరు ఉండరు కూడా. నేను బోధనలో, ఇక్కడికి రాకముందు బోధనలో మీటింగ్కి వెళ్ళాను. ఒక అమ్మ వచ్చినారు, కట్టి పట్టుకుని నడుచుకుంటూ వచ్చినారు. ఆమెకు 101 సంవత్సరాలు. 101 సంవత్సరాలు, చాలా యాక్టివ్ ఉంది. ఆమె అంటుంది, నానా నేను చచ్చిపోతే కూడా నువ్వే సమాధి చేయి నాన్న. పాపం నేను ఆ ఊర్లో ఎక్కువ సమాధులు చేసినాను. నానా నువ్వు వాక్యం సమాధిలో నువ్వు మంచిగా చెప్తున్నావు నాన్న. మా వాళ్ళ చౌదరీస్ వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు.
నేను చచ్చిపోతే కూడా నువ్వే సమాధి అంటే నేనే ముందు చచ్చిపోతానేమో తల్లి అంటే, అట్ట కదా ఆ మాట అనుకున్నాను నువ్వు అట్లా ఆ మాట కనుక. 90 ఏళ్ళ శారా కొడుకు పుట్టినాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. రోజు ఆ కొడుకుని చూసి తన 90 ఏళ్ళ బాధ అంతా మర్చిపోయింది. తను గొడ్రాలు అన్నారు, వినండమ్మా వినండి, గొడ్రాలు అన్నారు, నిందించినారు, ఊడ్చినారు, శుభకార్యానికి పిలవలేదమ్మా. పిలుస్తారా? పొద్దున్న లేసి దీని ముఖం చూసినానే ఎట్లా, పొద్దున్న లేసి దీని మొదలెస్తారు. ఎవరు ఉంటే బాధపడకండి అమ్మా, దేవుడు అందరికి ఇస్తాడు, దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. పొద్దున్న లేసి దీని ముఖం చూసినానే అట్లా బాధపడ్డది. వినండమ్మా, అట్లా బాధపడ్డది. కొడుకు పెట్టినాడు, కొడుకు పెద్దోడు అవుతున్నాడు. అల్లారు ముద్దుకు పెంచుకున్న టైంలో దేవుడు బాంబు వేసినాడు. ఏం బాంబు? అయ్యా, నేను చూపించే దేశానికి ఇది కష్టమా ఇష్టమా? ఈ మాట చేయడం కష్టమా ఇష్టమా? చెప్పండి అండి, కష్టమా ఇష్టమా? మీకు ఇష్టమేమో కానీ అబ్రహాం కష్టం అండి. మీరు ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు? బ్రదరు, నువ్వు 10th క్లాస్లో ఫెయిల్ అయింది బ్రదర్, సేవకు తీసుకెళ్ళు. ఇది ఏంటిదంట? బ్రదరు వీడు ఇంజనీరింగ్ చదువుతుంది బ్రదర్, వీని కోసం ప్రార్థన చేయి. దేనికోసం? మంచి జాబ్. దశంభాగం నీకే బ్రదరు, దశంభాగం నీకే. ఆడొకరు 10లో 11లో ఫెయిల్ అయింది అనుకో బ్రదర్, వీడి సేవకి మొక్కుకున్నా బ్రదర్. ఎప్పుడు మొక్కున్నావు? ఫెయిల్ అయినప్పుడు మొక్కున్నావా? చిన్నప్పుడు మొక్కున్నావా? అర్థమైందా? పనికిమాల అందరూ అంతే. మేము పనికిమాలమే, మేము సేవకులు అంటే అర్థమైంది, పనికిమాలమే. కానీ లోకానికి ఐశ్వర్యం కలిగించే వాళ్ళని తెలుసా? లోకానికి ఐశ్వర్యం కలిగించే వాళ్ళం, లోకానికి మేలు చేసేవాళ్ళం. మా ద్వారా లోకానికి గొప్పతనం కలుగుద్ది. మీ దృష్టిలో మేము పనికిమాల వాళ్ళం కావచ్చు, లోకానికి మా ద్వారా మేలు జరుగుద్ది. నేను 20 ఏళ్ల క్రితం ఒక ఆయనకు పత్రిక ఇచ్చిన, వినండి. ఒక ఆయనకు పత్రిక ఇస్తే నేను సైకిల్ మీద వెళుతూ పత్రిక ఇచ్చినాను. పత్రిక తీసి నన్ను చూసి వాడు కొట్టినాడు, చెంప మీద కొడితే ఈ 5 వేళ్ళు వారం రోజుల దాకా అచ్చుకోలే. అర్థమైందండి? మంచికి 22 సంవత్సరాలు, మంచి 23 సంవత్సరాలు, 20 దగ్గర ఉంటుంటారు. ఇట్లా ఉంటుంటుంది, మేకపోతే లేక కొట్టుంటుంది. వాడి బలహీనంగా ఉన్నాడు. కొట్టుడు కొడితే ఈ గర్వ వాసిపోయింది. సరే బ్రదర్, మంచిది బ్రదర్, సంతోషం, థ్యాంక్ యూ. ఇంకా చేతులు ఎత్తుతున్నావురా, దున్నపోతాడా, నీకు పని లేదురా, పరాయి మతం తెస్తావురా, పరాయి మతం, బుద్ధి లేదా? మౌనంగా వెళ్ళిపోయాను. 4 ఏళ్ల తర్వాత అదే రూట్లో బస్సులో పోతున్నా. 4 ఏళ్ల తర్వాత బస్సులో పోతున్నా. బస్సులో కూర్చున్నప్పుడు ఒకడు నా చేయి పట్టుకున్నాడు. ఈడెవడు నా చేయి పట్టుకున్నాడు? వదులు, చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు? ఏంది బాబు, ఏం చేయి పట్టుకున్నావు? ఎవరు నువ్వంటే, అన్నా ఎక్కడ మీది ఏంటంటే, నేను ఇట్లా రామాయంపేట నుంచి పోతున్నా, వరంగల్కి వెళ్తున్నా. నీదేని సంగతి, నువ్వెక్కడ అంటే, ఫలానా రోజు ఫలానా ఒక చోట ఒక పత్రిక ఇస్తే ఒక ఆయన నిన్ను కొట్టిండు తెలుసా అన్నాడు. ఓయమ్ము, అది గుర్తులేదా? అది ఇప్పటికి నొప్పి వస్తుందిరా బాబు, పంపదీసి నువ్వు కదా అన్నా. నేనే అన్న కొట్టింది అన్నాడు. ఎవరు? నేనేనా? మళ్ళీ బాబు, మళ్ళీ ఇటు కొడతావా అన్నా? క్షమించన్నా, ఇగో సేవ చేస్తున్నానన్నా ఇప్పుడు అన్నాడు. ఏమన్నాడు? ఏం చేస్తున్నాడట? ఒక దెబ్బ ఏం చేసింది? ఒకరికి ఐశ్వర్యం కలిగించింది. అర్థమైందా? సో ఇస్సాకు నడిపించడం అబ్రహాముకు కష్టమే. కానీ అబ్రహాముకు దేవుని కంటే ఇష్టమైంది. ఎందుకంటే దేవుడు ఎవరు అబ్రహాముకు తెలుసు. పొద్దున్నే లేచినాడు, గాడిద గంత కట్టినాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, పనివాళ్ళను కొండ కింద పెట్టినాడు, కొండ మీదకి ఎక్కుతున్నాడు. కొండ మీదకి పిల్లోడు అడుగుతున్నాడు, ఏమని? తండ్రి, నిప్పున్నాయి, వినండి, నిప్పున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఎక్కడ? వేర్ ఇస్ లామ్? ఎక్కడ గొర్రెపిల్ల ఎక్కడ? ఆ మాటకు తండ్రి హృదయం బద్దలవుతుంది. రేపు నా భార్యకి నేనేం చెప్పాలి? భార్యకి చెప్పొచ్చుండొచ్చా? శారమ్మ గారికి చెప్పొచ్చుండొచ్చా? చెప్పు దూరుకుంటుందా? ఊరికి అరుగోసు, బుద్ధి లేనివాడా, దున్నపోతా, దేవుడిని వదిలేయి. చెప్పదా అండి? అని ఉండొచ్చు. దేవుడిని వదిలేయి అంటదేమో అని చెప్పలేదు. రేపు నా యొక్క భార్యకి ఏం చెప్పాలి? సమాజానికి ఏం చెప్పాలి? కుమారుడా,
కుమారుడా. ఒక మాట అన్నాడు, దేవుడే చూసుకొనును, యెహోవా ఈరే, యెహోవా జైరే. కొండ మీదకి వెళ్ళినాడు. కుమారుని ఎందుకు బంధించినాడు చెప్పండి? కుమారుని ఎందుకు బంధించినాడు? కుమారుడు పిల్లోడు కాదు కదా. వీన్ని ఆ చిన్నోడు ఉన్నాడు, వాడిని ఎక్కడ కూర్చోమంటే ఎక్కడ కూర్చోండి, ఎక్కడ పండుకోమని పడుకుంటాడు. ఆ పిల్లోడు 13-15 నెలలు ఉంటాయి, వాడు పడుకుంటాడా? వీడు ఎక్కడ పారిపోతాడు? వీడు ఎక్కడ దేవుని మాట వినకుండా తప్పించుకొని పోతాడని ఏం చేసినాడు? కట్టేసినాడు. కట్టేసినప్పుడు కుమారుడు ఎట్టున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎట్టున్నాడండి? మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు ఏడవడు. ఇస్సాకు ఏడవడండి. ఇన్ ఎనీ సిచ్యువేషన్ హ్యాపీ లైఫ్. అందుకే మేము కొద్దిసేపు బాధపడ్డా వేసి నవ్వుతాం. మాకు తెలిసింది నవ్వుకోవడం. మా బతుకు నవ్వుల పాలైనా మేమేం చేస్తాం? నవ్వుతాం. మా బతుకు నవ్వుల పాలైనా మేము నవ్వుతాం. ఇస్సాకు నవ్వుతున్నాడు. తండ్రికి ఆనందమైంది. నా కుమారుడా దేవుని కొరకు అర్పకి పోరా, పో, చచ్చిపో సేవలో. అర్థమైందా? చచ్చిపో సేవలో. పోతే పోయినావు, నీళ్ళలో కొట్టుకోం పో. ఒక్క రోజున సేవ చేయి. దేవుని కొరకు ఇష్టంగా ఒక్క రోజున సేవ చేసి చచ్చిపో. నేను రక్షించబడ్డ కొత్తలో 2 పుస్తకాలను ప్రభావితం చేసినాయి. ఒకటి విలియం కేరీ జీవిత చరిత్ర, రెండవది డేవిడ్ బ్రైనార్డ్ లైఫ్ హిస్టరీ. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ. ఆయన ఏమీ రాయలేదు, కానీ ఆయన ఏమి పుస్తకాలు, ఆయన డైరీని సేకరించి చెప్పినారు. 3 ఏళ్ల సేవ చేసినాడు, కానీ ప్రభావితం చేసినాడు. ఇస్సాకు నవ్వుతున్నాడు, కొత్తి పైకెత్తినాడు. దేవుడు మాట, అబ్రామా ఆగు, అబ్రామా ఆగు, ఎవడా జరుగు, నా దేవుని కొరకు నా కొడుకుని ఇచ్చేస్తున్నాను, నువ్వు మాట్లాడకంటే అబ్రామా ఆగు, నువ్వు మౌనంగా ఉండు, నేను నా కొడుకుని అర్పించాలతో మాట్లాడతాను, నువ్వు ఎవరు, నువ్వు ఆగిపో. లేదు లేదు అబ్రామా నేను, యెహోవా నేనయ్యా. దేవా ఏం చెప్పు, నీకు ఒక్కడైనా నీ కుమారుని అర్పించకు, నీకు బదులుగా నా కుమారుని అర్పిస్తాను. లేదు ప్రభువా, నీ కుమారుని వద్దు, నా కుమారుని ఇస్తానంటే ఇస్సాకు కావాలి. సంఘానికి ఇస్సాకులు కావాలి, సంఘానికి ఇస్సాకులు కావాలి. ఇస్సాకు వలె సమర్పించుకునే సంఘానికి, ఈ బ్యూలా సంఘానికి ఇస్సాకులు కావాలని దేవుడు తన కుమారుని అర్పించినాడు. ఆ కుమారుడు కలువరి సిలువలో మౌనంగా ఉన్నాడు. సిలువలో, ఆ సిలువలో, ఘోర కలువరిలో, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్య మోమున ఉమ్మివేయ మౌనివైనావే. యేసయ్య మౌనమున్నాడు. ఇస్సాకుకు ప్రతిగా, నాకు ప్రతిగా, నీకు ప్రతిగా నా ప్రభు అర్పించబడ్డాడు. అబ్రహాము త్యాగం, తన ప్రియమైన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడింది, తనకిష్టమైన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడింది. ఇప్పుడు నీ హృదయంలో ఏది ఇష్టం ఉన్నది ఇస్తావా? నీ హృదయంలో ఏది ఇష్టం ఉన్నది ఇస్తావా? నీకు నీ భర్త అంటే ఇష్టం ఇస్తావా? నీ భార్య అంటే ఇష్టం ఇస్తావా? నీ కొడుకు అంటే ఇష్టం ఇస్తావా? నీకు ఒక అలవాటు ఉంది, త్రాగుడు అంటే ఇష్టం ఉంది, ఇస్తావా? నీకు ఒక ఫోన్ అంటే ఇష్టం ఉంది, ఇస్తావా? నీకు బట్టలంటే ఇష్టం ఉంది, ఇచ్చేస్తావా? దేవుడు ఏది కోరుతాడు? దేవుని కంటే ఎక్కువ ఏది ఇష్టపడుతున్నావో దాన్నే కోరుతాడు. ఇస్తావా? నీకు బంగారం అంటే ఇష్టం, ఇస్తావా? ఇస్తావా? నీకు నీ ప్రాణం అంటే ఇష్టం, ఇస్తావా? అది దేవుని మాట వినడం. నీకు నీ ప్రాణం అంటే ఇష్టం, ఇస్తావా? కాబట్టి అబ్రహాము దేవుని మాట కష్టమైన లోబడ్డాడు. ఇది 4వ అండ్ ఫైనల్లీ వర్డ్. 1 రాజులు 17. మనకు తెలుసు, అమ్మా ఒక రొట్టె తీసుకురా ముందు. 1 రాజులు 17. ఇప్పుడు 4 చెప్పండి. సీమోను పేతురు, ఎలియాజరు, ఇతామారు, 3వది అహరోను, 4వది అబ్రహాం, అండ్ ఫైనల్లీ 1 రాజులు 17. ఆ దేశములు కరువచ్చు. 1 రాజులేనా? చదవండి. ఎన్నో వచ్చిన రొట్టె ముందు తీసుకురామ్మా. ఎన్నో తరగతి 1 రాజులు 17. 8 నుంచి చదవండి అక్క. 8 నుంచి
ప్రత్యక్షమై ఉండుము. ఇక్కడ వినండి, ఏలియా గురించి నేను చెప్పట్లే, విధవరాల గురించి చెప్తున్నానండి. ఏలియా గురించి కాదు సందర్భం. ఏలియా పనే మాట వినడు, సేవకుడు కాబట్టి పని వినాలి, మాట వినాలి. అక్కడ ఒక విధవరాలకు ఆజ్ఞాపించి తిని లేచి పోయి విధవరాలు కట్టి, విధవరాలు ఎదవ విధవ రెండింటికి తేడా చెప్పండి. విధవ అంటే తప్పేమి కాదు, 1000 సంవత్సరాల ధనముతో వర్ధిల్లునా అని రాదు. విధవ అంటే తప్పు, పనికి మాలోడు అని అర్థం. ఈమె విధవ. విధవ అంటే అర్థం ఏంటి? విధవ అంటే ఏంటి? భర్త లేడు. పెద్ద సమస్య ఏం కాదు, బేఫికర్ కదా, ఇంకా ఆనందంగా బతుకోవచ్చు. ఇంటికి బాధలు అంటే ఎందుకు అర్థమైందండి? కాబట్టి చాలా మంది అనుకుంటారు ఈ పనికి మాలోడు పోతే బాగుండు. మనుషులంత కాలం ఏమర్థం కాదు, భర్త ఉన్నంత కాలం భార్యకు విలువ తెలియదు, భార్య ఉన్నంత కాలం భర్తకు కూడా. కాబట్టి విధవతనం, ఒంటరితనం కష్టం అండి. లోన్లీనెస్ వెరీ డేంజరస్. సో ఈ విధవరాలు కట్టలు ఏరుకుంటుంది. చదవండి. పిలిచి రమ్మని వేడుకొను. నీళ్ళు అంటే తెస్తుంది సార్, నీళ్ళు పుణ్యానికి వస్తాయి కాబట్టి తేవచ్చు. నీళ్ళు అంటే తెచ్చింది పాపం, కష్టమైన నీళ్లు తెచ్చి తేబోచుండగా ఇంకొక అరే మళ్ళీ ఎందుకు పిలిచినాడు రా బాబు, ఈయన నీళ్ళు మళ్ళీ ఏదైనా చెప్తాడా? ఎట్లుంటది? ఒక ఊరిలో ఖమ్మం జిల్లాలో నేను సేవ చేసినప్పుడు వినండి, జస్ట్ అమ్మ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ముగిస్తాను. 1:30 అన్నారు కాబట్టి తప్పదని చెప్పినా కదా, ఇంకొక రోజు నన్ను భరించాలి, కొద్దిగా భరించాలి. మళ్ళీ బతుకుంటే వస్తావో తెలియదు, ఇక అట్టే చచ్చిపోతా, వస్తే బతుకుంటే వస్తలే. కానీ సరే, సందర్భం ఏంటంటే ఖమ్మం జిల్లాలో పాపం అప్పుడే పేదరికం, అన్ని ఊర్లు. ఒకప్పుడు విశ్వాసులు సేవకులు రావాలని ఆశపడేవారు, ఉన్నది పెట్టేవాళ్ళు, చాలా సంతోషం. ఇప్పుడు సర్వసమృద్ధి ఉన్నా కానీ సేవకులు పిలవరు, ఎందుకంటే ఈ దరిద్రులు వస్తే యాడుండి పెట్టాలి, ఏం కష్టమని ఇది బాధ. అయ్యా, సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి అయినా సేవకుని ఇంట్లో భోజనం చేయాలి, అది ఆశీర్వాదం. నేను మా అమ్మ అది కోరుకునేది, ప్రతి సేవకుడు సంవత్సరానికి ఒక్కసారైనా నెలకొక్కసారి నీ ఇంట్లో చేయగలగాలి, అది ఆశీర్వాదం. నీ ఇంటికి దీవెన. లేవీలు రావడం అదృష్టం. ఒక ఆయన 8 సంవత్సరాల నుంచి బతిమలాడుతున్నాడు. ఒక ఆయన, నేను పోవడం చాలా కష్టం, అర్థమైందా? మా ఉన్న విశ్వాసలీలకే పోను, ఇంకా మందికి ఆడిపోతే కష్టం. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఆకలి అవుతుంది, పెళ్లి కాలేదు. పెళ్లి కాని టయానికి పోతాడు. ఎందుకు పోతుంటే పొద్దున టయానికి పోతే టిఫిన్ దొరుకుతుంది, మధ్యాహ్నం పోతే ఆకలి. మధ్యాహ్నం వేళ పోయినారు. పాపం వాళ్ళ ఇంట్లో 3 రోజులైంది బియ్యం లేవు, 3 రోజులైంది బియ్యం లేవు. వాళ్ళ కష్టం ఉంది. పాపం రాగి జావ చేసుకున్నారు, సోడి గంజి, రాగి తెలుసు కదక, రాగి జావ చేసుకున్నారు. పాపం 4 గ్లాసులే ఉంది, 4 ఉన్నారు. 4 గ్లాసుల్లో నీళ్ళు తాగి 4 గ్లాసుల గంజి తాగి ఈ పూటకు గడిపేద్దాం, రేపు సాయంత్రం ఎట్లన్నా అనుకున్నారు. ఆ టయానికి ఏమంటారు, ఆకులు నాకేటోడు ఒకటైతే, లోపల ఏమంటారు, ఆకులు నాకేటోడు ఒకటైతే ఏంటిదంట చేతులు లాగడు. ఇంకా ఆ మాట వద్దులే కానీ చేతులు లాగడం. నేను ఆ టయానికి పోయిన తర్వాత పాపం ఏం చేసింది అక్క ఏం చేసింది తెలుసా? ఆ 4 గ్లాసులకు ఇంకొక గ్లాసు నీళ్లు కలిపి ఏం తీసుకొచ్చింది మీకు అర్థం. ఫస్ట్ సేవకునికి ఇవ్వాలని ఫస్ట్ గ్లాస్ తీసుకొచ్చింది, ఇంకా 4 గ్లాసులు ఉన్నాయి. ఎక్కడ 4కి కూడా కలిపింది కదక్క, 4 ఉన్నాయి. నేనన్నాను పాపం వీళ్ళు అన్నం తిన్నారేమో, నాకు ఎందుకంటే ఆకలి అయింది, పొద్దున కూడా తినలేదు. నా పరిస్థితి కూడా అదే. విశ్వాసాలకు అప్పుడు లేకుండే అండి, చాలా కష్టపడ్డారు. మన సంఘాలు ఉట్టిగా రాలేదు. ఈరోజు మేము సేవ చేస్తున్నామంటే విశ్వాసుల త్యాగాలు, వాళ్ళ సమర్పణలు. ప్రతి ఇల్లు ఈరోజు సంఘమైంది. చాలా మంది విశ్వాసాల గృహాలను బట్టి ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి. బట్ అక్కేం చేసింది, ఆ గ్లాస్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఉండబుద్ది కాక అక్క భలే రుచింది అక్క, ఇంకో గ్లాస్ తీసుకురాకంటే మళ్ళీ ఎక్కేం చేసి తెలుసా, మళ్ళీ నీళ్ళు గ్లాస్ పోసింది. అర్థమైందా? మళ్ళీ పట్టుకుపోయి మళ్ళీ చేస్తే, నిజంగా చెప్తున్నాను బైబిల్ పట్టుకొని, ముందు తాగిన దానికంటే ఈ గ్లాస్ యొక్క రుచి ఇంకెక్కువైందండి. దేవుడు ఆ దినాల్లో ఆ దరిద్రత లేమిలో కూడా దేవుడు ఏం పెట్టినాడు, తృప్తిని పెట్టినాడు, ఆనందాన్ని పెట్టినాడు. ఈమె ఎల్లబోచుండగా ఒక బాంబు పిలిచినాడు. ఏంటిదా బాంబు? చదవండి అన్నమాట. ఈమె నీళ్లు తెద్దామని వెళ్ళబోయేసరికి పిలిచి, అబ్బా పరేషాన్ అయిపోయా, కష్టం అయిపోయింది ఈమెకి. ఎందుకంటే గుడ్డిలో కొంచెం నూనె ఉంది,
రొట్టెలో ఆమె అనుకుందంట, ఈ లాస్ట్ రొట్టె ఉరి తీసేటోనికి ఏం చేస్తారు, నీ చివరి కోరిక ఏంటి అడుగుతారు. వీళ్ళ కూడా చివరి కోరిక తినేసి ఇక చచ్చిపోదాం, తినేసి చచ్చిపోదాం. ఇక లేదు కదా, దేశంలో కరువు ఉంది, రాజు కూడా అన్నం లేదు. అమ్మ ఈ మాట మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అందుకే ఈ దినాల్లో మందిరాల్లో మరలా కరువు ఏర్పడుతుంది అంటే ఇవ్వలేకపోతున్నారు. లాస్ట్ సప్పర్ యేసు ప్రభు వారి చివరి రాత్రి భోజనం లెక్క ఇవి ఒక్కడు అది చచ్చిపోతాం, ఇది ఒక్కటి తిందామంటే ఈయనేమన్నాడు, మాకు ఒక రొట్టె తీసుకురా. ఇది కష్టమా ఇష్టమా ఏమండి? ఇది కష్టమా ఇష్టమండి? కష్టమే. ఏమిటంటే కనీసం లాస్ట్ భోజనం అయినా మంచిగా పెట్టకపోతే నా కొడుకుకు, కనీసం లాస్ట్ రొట్టెనా నా కొడుకుకు మంచిగా పెట్టకపోతే. కానీ దేవుడికి తెలుసు ఆ ఇంట్లో కొరత ఉండదని. సేవకుడు చెప్పినాడు, అమ్మా భయపడకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమె అక్కడ లోపు చదవండి అన్నమాట. అప్పుడు లేదు 11 చదవండి. అప్పుడు ఏలి ఆమె తిట్టనవద్దు, భయపడవద్దు, చేయము. చిన్న అప్పము తీసుకుని రాము. ఆయన మొత్తం ఏమడుగుతాం, మేము మొత్తం ఏమంటావా, మీ ఇల్లు మొత్తం రాసి ఏమని అడుగుతావా? చిన్న తీసుకురామ్మా దేవునికి. మాకు కాదమ్మా, మేము దేవుని సేవకులం, మీరు ఇచ్చేది మా కొరకు దేవుని కొరకు, మేము ఆయన ప్రతినిధులం. చిన్న తీసుకురా. చిన్న తీసుకొచ్చింది. అక్కడ రాయబడింది, ఆమెయు ఆమె కుమారుడు అనేక దినములు. చదవండి, ఆ మాట చదవండి. 15 వచ్చి చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, అంతటా వెళ్ళి, ఇక్కడ వినండి, ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఇంటివారు దేవుని మాట చెప్పితే కరువు ఉండదు, క్షామం ఉండదు, క్షయత ఉండదు. ఆమె చెప్పిన మాట చొప్పున చేసింది. ఎప్పుడు చేస్తున్నావా? ఆరంభ దినాల్లో ఈ గుంటూరు, ఈస్ట్ గోదావరి సైడ్ చేసి గుప్పుడు బియ్యం తెచ్చేవాళ్ళు. గుప్పుడు బియ్యం తెలుసా మీకు? మీరు తెచ్చారా? ఒకప్పుడు తెచ్చుండొచ్చు మీరు కూడా. గుప్పుడు బియ్యం అంటే ఏంటి? బియ్యం పెట్టే ముందు ఒక గుప్పుడు తీసేవాళ్ళు. ఇప్పుడు తీస్తారా? బియ్యం అప్పుడు తీసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మధ్యరాలు ఎక్కువైపోయినాయి. తీయకపోవడానికి అది కూడా తప్పేం కాదు, కానీ ఒక బస్తా ఇస్తారు కానీ గుప్పుడు తీయరు. మంచిది ఆశీర్వది. ఆ గుప్పుడు బియ్యంలో ఒక ఆయన దుడ్డు మసూలు తెస్తుండే, ఒక ఆయన గిద్ద మసూలు తెస్తుండే, ఒక ఆమె సన్నాలు తెస్తుండే. ఇవన్నీ కలిపి వండుతే ఒకటి ఉడుకుతుండే. అదే మాకు అలా ఏడ ఏడుతా ఉండేది గుప్పెడి. కాబట్టి ముగిస్తున్నాను. దేవునికి ఇచ్చి శోధించు. దేవుని చెప్పి ఫస్ట్ దేవుని మాట చొప్పున చేసి నీ రాబడంతటిలో నీ దేవుడైన యెహోవాకు నీ భాగమి. నీ రాబడంతటిలో. ఇప్పుడు సిటీలో ఏం చేస్తున్నారు? నేను మా దగ్గర ఎప్పుడు దశమ భాగం చెప్పలేదు, ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు, నా లైఫ్లో ఎప్పుడు చెప్పలేదు. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? సిటీలో ఏం చేస్తున్నారు? ఆ లోన్స్ మిగతా అన్ని పోయిన తర్వాత మీకు అర్థమైందండి, 1 లక్ష రూపాయల జీతం వస్తుంది అనుకోండి, అందులో లోన్ ఒక 15,000 కట్టబోతుంది, ఇల్లు లోన్ ఒక 15,000 కార్ లోన్ పోతుంది, ఓ 15,000 ఎడ్యుకేషన్ లోన్ పోయినాక మొన్న 10,000 లోన్ చేస్తే దశమ భాగం. అట్లా అదే దశమ భాగం. అదా నీ రాబడంతట్లు ఎంత వస్తుంది? కాబట్టి ఈమె చేసింది కష్టమైన దేవుని మాట చొప్పున చేసింది, అందుకే దీవించబడ్డాడు. కాబట్టి నీ జీవితంలో నేను ముగించకముందు 5 మంది చెప్తాను. కష్టమైన దేవుని ఇష్టం మాట, దేవుని మాటకు లోబడ్డారు. అందులో ఈ విధవరాలైతే మరీ కష్టం. ఆమె చచ్చిపోయే టైం, ప్రాణం అంతే. ఇంకా లాస్ట్ భోజనం నా కొడుకు పెట్టే చచ్చిపోదా. పోనీ దేవుని సేవ కంటే ఎక్కువ లేదు, దేవుని మాట కంటే ఎక్కువ లేదు. లోబడ్డది. 3.5 సంవత్సరాలు కరువు అయ్యేంత వరకు గుడ్డిలో ఉన్న, తొట్టిలో ఉన్న ఆమె అనేక దినాలు పోతే అలా బ్రతుకుదాం. అలా దేవుని మాట విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో